కేవలం మాట చెప్పినా మాట మీద నిలబడాలనే తపన తాపత్రయంతో ప్రజల కష్టాలు నా కష్టాల కన్నా ప్రభుత్వం కష్టాల కన్నా ఎక్కువ అని చెప్పి భావించి ప్రజలకు మంచి చేసిన ఆ చరిత్ర ఎక్కడికి ఈ రోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరింట్లో మనం పోయినా కూడా మనం కాలరైజ్ చేసుకొని పోగలుగుతాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. నేనే కాలరైజ్ చేసుకొని పోగలుగుతాం, ఓడిపోయినా కూడా కాలరైజ్ చేసుకొని పోగలుగుతాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ప్రతి ఇంట్లో మా ప్రభుత్వంలో మేము చెప్పిందంతా చేసినాము అని చెప్పి ప్రజలను మనం అడిగినప్పుడు సంతోషంగా అవునమ్మా మీరు చేసినారు అని చెప్పే మాట ప్రజల నుంచి మనకు వినిపించే పరిస్థితిలో మనం ఉన్నాం అని నేను అప్పటికే అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఉన్న వాళ్ళు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీలోకి పోయిన ఈ కార్పొరేటర్లు కానీ మీరు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మా ఎక్కువ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పినాడు. ఈ రోజు చెప్పిన వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినాము అని చెప్పి ప్రజల దగ్గరికి చెప్పగలుగుతారా? వాళ్ళు ప్రజల ఇళ్ళకి పోవాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే ఇళ్ళకు పోయినారంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు నా 15,000 ఏమైనా అడుగుతారు, చిన్నపిల్లలు నా 18,000 ఏమైనా అడుగుతారు, అక్కలు పెద్ద నా 48,000 ఏమైనా అడుగుతారు, రైతులు నా 20,000 ఏమైనా అడుగుతారు, ఇంకా ఉద్యోగం కోసం ఎదుర్కొనే పిల్లలు నా 36,000 ఏమైనా లేదు అని అడుగుతారు. ఏ కార్యకర్త కూడా తెలుగుదేశం కార్యకర్త కూడా ఏ ఒక్కరి ప్రజల ఇబ్బంది లేకపోయే పరిస్థితి లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఆ గంట అయిపోయింది. కన్ను మూసుకుంటే కన్ను తీసేసరికి 7 నెలలు అయిపోయింది. సమయం గడిచే కొద్దీ నెలలు గడిచే కొద్దీ చంద్రబాబు నాయుడు భయం ఎక్కువ అవుతుంది, వాళ్ళ కార్యకర్తల్లో ఇంకా గుమ్ములు ఎక్కువ అవుతుంది. మనం రెట్టించిన ఉత్సాహంతో మనం ఇంకా ఎక్కువ పెరుగుతాం. అందరూ కూడా ఉంటే ఆలోచన చేసుకుంటూ చెప్తాను. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు రాత్రి కన్ను మూసుకుంటే 2-3 సంవత్సరాలు కూడా కన్ను మూసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత వచ్చేది మన ప్రభుత్వం. మన ప్రభుత్వంలో ఎవరైతే కష్టాల్లోనూ నష్టాల్లోనూ నాతో పాటు ఎవరైతే ప్రయాణం చేసినారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయన్నమాట. కారణం లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఈజీగా మనం ప్రలోభాలను అవతల మనం ప్రలోభాలను పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, కొంచెం ఓపిక పట్టండి. ఇప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అవినాష్ మీ అందరికీ నా తమ్ముడే అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాడు. ఒకటి చెప్తా ఉన్నాను, ఏదైనా అవసరం ఉంది ఇంకొకటి ఏదన్నా కూడా అవినాష్ కలవండి. నన్ను కలిసినంతే ఖచ్చితంగా బిర్యానీ పెట్టకపోయినా పలావ్ పెట్టారు. మీ అందరూ కడప జిల్లా నుంచి మీ బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన పరిస్థితులు ఏదైనా ఉన్నాయంటే మీ అందరి దీవెనలు. నేను రేపు పొద్దున ముఖ్యమంత్రి అయినాను అంటే మీ ఇంట్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయినాను. ఇది ఖచ్చితంగా మిగతా రాష్ట్రంలో అందరికన్నా కూడా అత్యధికంగా కూడా ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఎవరికైనా ఉన్నాయి అంటే నేను కడపలో ఉన్నాను కాబట్టి, కడపలో పుట్టాను కాబట్టి, కడప బిడ్డను కాబట్టి, 15 ఏళ్ళగా నాతో పార్టీ పెట్టినప్పుడు మీరు అందరూ నాతో నడిచినారు కాబట్టి, అంతకు ముందు కూడా నేను ఎంపీగా నేను ఉన్నాను కాబట్టి, అంతకు ముందు కూడా నాయకుతో పాటు నేను తిరిగినాను కాబట్టి మీ అందరితో కూడా సత్సంబంధాలు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నంతగా బహుశా నాకు రాష్ట్రంలో కూడా ఎక్కడ అవసరం ఉన్నారు. మీరందరూ కూడా చాలా మందితో ఆ రకమైన అనుబంధాలు ఆ రకమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ టైంలోనే మీరందరూ కూడా కష్ట సమయంలోనే మీరందరూ కూడా నన్ను ఇంకా వెన్నుతట్టి రాష్ట్రంలోకి మీరు చూడు జగన్, జిల్లా మాకు వదిలిపెట్టేసి జిల్లా మేము చూసుకుంటాము అని మీరంతా నన్ను ప్రోత్సహించి పంపించాల్సిన సమయం కూడా వచ్చింది. ఎందుకంటే నేను కూడా ఫాస్ట్ గా ప్రజల్ని పోవాల్సిన అవసరం ఉంటుందో అనుకోలే.
కానీ చంద్రబాబు నాయుడు గారు పాలన ఎట్లుందనంటే ఓ పక్క సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు, మరోవైపు చూస్తే బాధుడే బాధుడు అనే కార్యక్రమంతో నిజంగా ప్రజలు ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతా ఉన్న మధ్యలో నేపథ్యంలో మనం కూడా పోరుబాటు వెంటనే పోరుబాటు చేయాల్సి వస్తుంది. అందుకని రైతులకు సంబంధించిన విషయాల మీద మనం ఈ మధ్య కాలంలోనే ఒక ధర్నా చేసినాం. ఈ 27వ తారీఖున మనమంతా కూడా కరెంటు బిల్లులకు సంబంధించి ఇంకొక ధర్నా చేయబోతా ఉన్నాం. అదే మాదిరిగా జనవరి 3వ తారీఖున పిల్లల చదువులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఆ పిల్లల చదువుల కోసం తాపత్రయపడుతూ వారి కోసం ధర్నా కూడా చేయాల్సిన పరిస్థితి కూడా వేగంగా జరుగుతూ ఉంది. జనవరి నుంచి నేను కూడా జిల్లా పర్యటన స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఇక కార్యక్రమాలు యాక్టివిటీ లెవెల్స్ ఫాస్ట్ గా జరుగుతూ పోతా ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహాయం సహకారాలు కావాలి. మీ అందరూ నా కుటుంబ సభ్యులు, మీ అందరూ కూడా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోమని చెప్పి సవినయంగా మీ అందరితో చేతులు జోడించుతాను.